సో అర్ధరాత్రి 12 కొట్టంగా లేచి దయ్యాలు తిరిగే టైంకు కేక్ కోసి పుట్టినరోజు చేసుకుంటారు చూడు, వాళ్ళకే చెప్తున్నది మన సంస్కృతి కాదు. నీ పుట్టినరోజుకు ఒక అర్థం ఉందిరా నాయన, అర్థం ప్రకారం చేసుకో, హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకో. పుట్టినరోజు అంటే భగవద్గీత ప్రకారము నువ్వు ఇప్పుడు పుట్టినావంటే నువ్వు అంతకుముందు వేరే జన్మలో ఇంకో శరీరాన్ని వదిలేసి మరణిస్తేనే ఇక్కడ పుట్టినవు. అర్థమైందా? పుట్టిన వానికి మరణం తప్పదు, మరణించిన వానికి జననం తప్పదు అన్న భగవద్గీత వాక్యానుసారము. అక్కడ మరణిస్తేనే ఇక్కడ పుట్టినావు కాబట్టి నీ చావు పుట్టుకల యొక్క రహస్యాన్ని తెలుసుకో, నీ జీవిత సత్యాన్ని తెలుసుకో, భగవద్గీత జ్ఞానాన్ని తెలిసి పుట్టినరోజు వేడుకని ఎక్కడ జరుపుకుంటావు అంటే కృష్ణుడి గుడి ఉంటాడు కదా, ఆ గుళ్ళకి పోయి 10 మందిని పిలిచి జీవిత ఒక అర్థం ఇలాంటిది, భగవద్గీత జ్ఞానం ఇలాంటిదని నలుగురికి పంచు, చెప్పు, హిందూ సాంప్రదాయం ప్రకారం చేసుకో బర్త్డే, అది కరెక్ట్. అంతేగాని దయ్యాలు తిరిగే టైంకి లేచి కేకు కోసి మూతంతా ఊసుకొని బీర్లు పోసుకొని ఎందుకు రాదు? అది మన దేశం సంస్కృతే కాదు. అవసరమా మనకు? మన హిందూ సంస్కృతి ఎక్కడ, పాశ్చాత్య సంస్కృతి ఎక్కడ? అది నేర్చుకుంటారా ఫస్ట్. దయ్యాలు తిరిగే రాత్రి లేచి అన్ని డింగం చేసుడు, పాసి మోకాలతో ఫోటోలు దిగుడు, అది కాదు. మంచి నీట్గా తయారయ్యి బట్టలు వేసుకొని గుడికి పోయి బొట్ట పెట్టుకొని భగవద్గీత జ్ఞానాన్ని నలుగురికి చెప్పి, నలుగురికి భగవద్గీత పంచి నీ యొక్క జన్మ రహస్యాలు తెలుసుకొని అది రా సెలబ్రేషన్ అంటే. సో మీకు చెప్పేది ఏంటంటే మన సాంప్రదాయాన్ని మర్చిపోకండి, మన సాంప్రదాయం ప్రకారమే జరుపుకోండి ఏదైనా సరే, ఏ కార్యమైనా సరే. జై శ్రీకృష్ణ.